హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్నలో జింక్ లోపం యొక్క లక్షణాలు మరియు నివారణ చర్య గురించి మీకు తెలియజేస్తాను. సో మనము మొక్కజొన్న సాగు చేసినప్పుడు ఈ మొక్కజొన్న పంటల్లో జింక్ డెఫిషియన్సీ, జింక్ లోపం అనేది మనకు కనబడుతుంది. ఆ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఆకుల మధ్య భాగంలో పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఈ విధంగా ఆకు ఉంది కదా, ఈ నెలకు చుట్టుపక్కల ఈ విధంగా పసుపు రంగులో మారుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆకులు సరిగా ఎదగక చిన్నగా ముడుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మొక్క ఉన్నది సరిగా అంటే ఎదుగుదల అనేది జరగవు, ముడుచుకోవడం చిన్నగా మారిపోతుంది. ఆకులు అనేది పెరుగుదల సరిగా జరగవు. సో మొక్కలు పెరుగుదల సరిగా లేక పొడవు అనేది తగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే మొక్కలు అక్కడక్కడ చిన్నగా కనబడతాయి. సో ఇలా ఉన్నప్పుడు వీటిని నివారించుకోవడానికి మనకు మార్కెట్లో జింక్ సల్ఫేట్ దొరుకుతుంది. అదేవిధంగా ఈ జింక్ సల్ఫేటు దుక్కిలో అయితే ఎకరానికి 20 కేజీల దుక్కిలో వేసుకోవాలి. అలా 2 నుంచి 3 పంటలకు ఒకసారిగా వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీని లోపం మనకు కనబడినప్పుడు పైపాటున లీటర్ నీటికి 2 గ్రామ్ చొప్పున జింక్ సల్ఫేటు స్ప్రే చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు చేస్తే కంట్రోల్ అవుతుంది.